Good afternoon and welcome to the Hindu newspaper analysis 7/11/2024. So author garu emantunnaru, a West Asia under Donald Trump. ఇప్పుడు వెస్ట్ ఏషియాలోని అంటే బెంజమిన్ నెతన్యాహు గారు ఇజ్రాయెల్, ఇప్పుడు వీళ్ళు గాజాలోని ఇరాన్తోని చాలామందితో గొడవలు అవుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు అక్కడికి, అమెరికాకి. సో ఈయన రావడం వలన ఇప్పుడు వెస్ట్ ఏషియా ఈయన 4 ఏళ్లలోని ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అన్నది ఆథర్ గారు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏమంటారు, వన్ ఆఫ్ ద కీ ఫారెన్ పాలసీ ఇష్యూస్. ఓకే, అంటే ఫారెన్ పాలసీ అంటే మన దేశం ఇంకో దేశంతో సత్సంబంధాలు ఉండడం అనమాట. ఓకే, సో అంతర్జాతీయంగా మనకి వేరే కంట్రీతోని ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. ఇవి ఏమైంది, హ్యావ్ బీన్ ప్లేగ్డ్, అంటే దీనికి ఒక ప్లేగ్ అంటే ఒక అంటువ్యాధి వచ్చింది. ఎవరి కిందన? జో బైడెన్ గారు సింగిల్ టర్మ్, అంటే ఆయన మొన్న 4 ఏళ్ళు ఎన్నుకున్నారు కదా, సింగిల్ టర్మ్ ప్రెసిడెన్సీలోని ఏమైందంటే అక్కడ వాజ్ ఇజ్రాయెల్స్ వార్. ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా మీద యుద్ధం చేసింది. ఎక్కడ? గాజాలోని. ప్యాలెస్తీనియన్స్ని చాలామంది చంపేసింది. బిఫోర్ ది October 7, 2023 అటాక్, అంటే October 7, 2023 ముందు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ని అటాక్ చేయకముందు జో బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్ సీమ్డ్ కాన్ఫిడెంట్. ఆయన పరిపాలన దక్షత చాలా కాన్ఫిడెంట్గా ఉండేది. ఎక్కడ? వెస్ట్ ఏషియా పాలసీ మీద. వెస్ట్ ఏషియా అంటే ఈ ఇజ్రాయెల్ ఇవన్నీ కంట్రీస్ మీద ఆయన పాలసీ చెక్కు చెదరకుండా చాలా బాగుండేది. కానీ ఈ జరిగిన సంఘటన తర్వాత ఏమైంది, మిస్టర్ బైడెన్ వాంటెడ్ టు ఎక్స్పాండ్. ఓకే, ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు ఆయన, పెద్ద చేద్దాం అనుకున్నాడు. దీన్ని ది అరబ్ ఇజ్రాయెల్ నార్మలైజేషన్, అరబ్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి ఒక చిన్న ఫ్రిక్షన్ ఉంది కాబట్టి దాన్ని నార్మలైజ్ చేద్దాం ఆ ప్రాసెస్ని అనుకున్నాడు. విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై హిస్ ప్రిడిసెసర్. దీన్ని ప్రప్రథమంగా ముందడుగు వేయించింది ఎవరు? ఓకే, జో బైడెన్ గారు ముందు. సక్సెసార్ కాదు, ప్రిడిసెసర్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారే. ఎలాగా? త్రూ ద 2020 అబ్రహాం అకార్డ్స్. 2020 అబ్రహాం అకార్డ్ అంటే ఒక ఒప్పందం. సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్ వర్ ఇన్ అండ్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ నార్మలైజింగ్. ఇలాంటి టైం అప్పుడు సౌదీ అరేబియాను మరియు ఇజ్రాయెల్ వర్ ఇన్ అండ్ ఎటువంటి పొజిషన్లో ఉన్నారు? అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ నార్మలైజింగ్. అంత నార్మల్గా ఉంది సంబంధాలన్నీ అనే స్టేజ్లో ఉంది. ద ప్యాలెస్టీనియన్ క్వశ్చన్, ప్యాలెస్టైన్ అన్న దేశం క్వశ్చను హ్యాడ్ బీన్ పుష్ టు ద మార్జిన్స్. అది అసలు మెయిన్ ఇష్యూవే కాదు, పక్కకు తోస్తారు, మార్జిన్లో పడేశారు ఆఫ్ రీజనల్ పాలిటిక్స్. ఆ రీజన్లోనే ఏమైనా రాజకీయం గురించి మాడితే ప్యాలెస్టీనా పక్కన పెట్టేయండి అన్నతో తీసుకెళ్ళిపోయారు. బట్ October 7th ఇది జరిగింది చూడండి, అటాక్ బై హమాస్. October 7th ఈ ఎంటైర్ స్టేటస్ కో, అంటే యాజ్ ఈజ్ వేరీస్ అన్న సిచ్యువేషన్ని మార్చింది. ఓవర్హాల్డ్ ది స్టేటస్ కో, చేంజ్డ్ ది ఎంటైర్ యాజ్ ఈజ్ వేరీ సిచ్యువేషన్ టు అ న్యూ డైరెక్షన్ ఆల్ టుగెదర్. ఓకే, సో మిస్టర్ బైడెన్ ఇమ్మీడియట్లీ ఆఫర్డ్ హిస్ ఫుల్ సపోర్ట్ ఫర్ ఇజ్రాయెల్. బైడెన్ గారు వెంటనే ఎవరికి సపోర్ట్ చేస్తామన్నారు? ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ అన్నాడు. విచ్ లాంచ్డ్, వెంటనే ఇజ్రాయెల్ ఏం చేసింది? రిటాలియేటరీ వార్, అంటే నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను నిన్ను కొడతాను. సో రిటాలియేషన్ ఇన్ రెస్పాన్స్ టు అన్ అటాక్. ఓకే, ఇన్ గాజా. ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? అప్రోచ్ వాజ్ లార్జ్లీ 2-pronged సపోర్ట్. సో బైడెన్ గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలన దక్షతలు అనేది 2 విధాలుగా ఉంది, 2-pronged అనమాట. సపోర్ట్ ఇజ్రాయెల్ వార్ ఇన్ గాజా. ఓకే, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది గాజాలోని, ఎస్ మా పూర్తి మద్దతు ఉంది మీకు. బిగినింగ్ డిప్లొమాటిక్ మెజర్స్ టు ప్రివెంట్ ద కాన్ఫ్లిక్ట్. ఒక సైడ్ యుద్ధాన్ని ఆమోదం ఇచ్చింది, ఇంకో సైడు రాయబారి చేసిందనమాట. ఏమని? డిప్లొమాటిక్ మెజర్స్ ప్రివెంట్ చేద్దామని. ఏంటి? ఈ జరుగుతున్న యుద్ధాన్ని ఫ్రమ్ ఎస్కలేటింగ్. అంటే ఏంటి? చిన్న యుద్ధంగానే ఉండాలి కానీ ఏదో ఇంత దారుణం అయిపోద్ది అని బైడెన్ గారి పరిపాలిస్తున్నప్పుడు, ఆయన అడ్మినిస్ట్రేషన్ అప్పుడు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఊహించలేదు. ఫ్రమ్ ఎస్కలేటింగ్ ఇంటూ అన్ ఆల్ అవుట్ రీజనల్ వార్. ఓకే, ఆల్ అవుట్ రీజనల్ వార్గా ఇది మాత్రం వెళ్ళకూడదు. ఇది మామూలుగానే ఏదో ఓకే ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళని అటాక్ చేశారు కాబట్టి ఓకే హమాస్ వాళ్ళని వాళ్ళు అటాక్ చేస్తారు అన్నట్టుగా.
బట్ వాట్ బైడెన్ గాట్ ఆఫ్టర్ ఎ ఇయర్, ఒక సంవత్సరం తర్వాత అంటే October 7th నుంచి 23, October 7th 24 నిన్న అయింది కాబట్టి ఎలక్షను. సో బైడెన్ గారికి ఏంట్రా వచ్చింది ఒక ఇయర్ అంటే వాజ్ ఎ డిజాస్ట్రస్. సంవత్సరం తర్వాత ఏమైంది దానికి? ఇట్ బికేమ్ డిజాస్ట్రస్. ఇట్ బికేమ్ వెరీ డిజాస్ట్రస్. ఓకే, సో ఫ్రమ్ ఎస్కలేటింగ్ ఇంటూ అన్ ఆల్ అవుట్ రీజనల్ వార్ అవ్వకూడదు అని అన్నారు ఆయన. కానీ ఓ సంవత్సరం తర్వాత బైడెన్ గారికి ఏంట్రా గిఫ్ట్ వచ్చింది అంటే వాజ్ ఎ డిజాస్ట్రస్. అంటే ఆయన పరిపాలన దక్షతలోని ఒక దారుణం అయిపోయింది. అన్ఎండింగ్ వార్, ఎప్పటికి కూడా ఆ యుద్ధం ఆగలేదు ఇన్ గాజా. వెంటనే ఏమైంది? అమెరికా యొక్క రెప్యుటేషన్ అనేది పొల్యూట్ చేసింది. సలీయింగ్ అమెరికాస్ రెప్యుటేషన్, సలీ అయిపోయింది అమెరికా యొక్క రెప్యుటేషన్, వాళ్ళ మంచి పేరు. అండ్ వైడ్నింగ్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఏమైంది? వెస్ట్ ఏషియాలోని ఆ కాన్ఫ్లిక్టు ఆ చిన్న చిన్న చిలుకుగా గాలివాన్ అయిపోయినట్టుగా అది ఇప్పుడు దావాగ్నిలాగా వైడ్ అయిపోయింది. ఓకే, వైడ్నింగ్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది ఇన్ వెస్ట్ ఏషియా. డ్రాగింగ్, దీనివల్ల ఏమైంది? యునైటెడ్ స్టేట్స్ కూడా లాగేసింది అందులోకి, డీపర్ ఇంటూ ఇట్, ఈ యుద్ధంలోకి. ఓవర్ ద పాస్ట్ ఇయర్ మోర్ దాన్ 43,000 Palestinians హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ గాజా. గత సంవత్సరం నుంచి October 7, 2023 నుంచి ఎప్పటి వరకు 43,000 Palestiniansని చంపేశారు. ఎక్కడ? గాజాలోని. ద వార్ ఆల్సో ఎక్స్పాండెడ్ టు లెబనాన్. ఓకే, ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇట్ ఆల్సో లెబనాన్లో కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఆన్ October 1st ఇజ్రాయెల్ లాంచ్డ్ ఇట్స్ 4th ఇన్వేషన్. ఇజ్రాయెల్ ఏం లాంచ్ చేసింది? 4th టైం చొచ్చుబడింది, లోపలికి వచ్చింది చొచ్చుకొని. ఓకే, ఆఫ్ ద నైబరింగ్ కంట్రీ. ఓకే, నైబరింగ్ కంట్రీ ఏంటి? లెబనాన్. ద కాన్ఫ్లిక్ట్ హెస్ ఆల్సో ట్రిగర్డ్, ఈ యుద్ధం వలన కొత్తగా ఏంటి స్టార్ట్ అయింది? ట్రిగర్డ్ ఏ షూటింగ్ మ్యాచ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సో ఇరాన్ని కూడా లాగేశారు ఇప్పుడు ఈ యుద్ధంలోకి. షూటింగ్ మ్యాచ్, వాళ్ళు బాంబు వేస్తే వీళ్ళు బాంబు వేయడం, వాళ్ళు 2 వేస్తే వీళ్ళు 3 వేయడం, ఇలాగ. ఓకే, మిస్టర్ బైడెన్ వాజ్ అక్యూజ్డ్. సో ఇప్పుడు ఏమైంది? బైడెన్ గారి మీద ఆరోపణ వచ్చిందనమాట. దట్ ఈస్ కాంప్లిసిట్, అంటే హ్యాండ్ ఇన్ గ్లవ్. ఈయనే అసలు వెనక నిలబడ్డాడు, కన్నవైపోయాడు, ఈయన తోడు దొంగలు ఇద్దరు అని ఆయన మీద కాంప్లిసిట్. దేంట్లోని? ఇన్ ఇజ్రాయెల్స్ జెనోసైడ్. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? జీన్ అంటే ఒక రేసుకి సంబంధించి వాళ్ళందరినీ చంపేస్తుంది. ఎవరు వాళ్ళు? పాలెస్టీనియన్స్. 43,000 మందిని ఇప్పటికే చంపేశారు. ఓకే, జీనోసైడ్ అగెన్స్ట్ ఎవరు? ద పాలెస్టీనియన్స్. అండ్ బైడెన్స్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, అంటే రాయబారి పంపిస్తారు కదా మరి కాస్త దీన్ని చల్లార్చు అని. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ ద కాన్ఫ్లిక్ట్. ఇంక ఈ కొట్టుకోవడం అన్నది ఇంకెంతకన్నా పెద్దగా అవ్వకూడదు, ఇంతకన్నా బారుగా అవ్వకూడదు. ఫ్రమ్ వైడ్నింగ్ ఇన్ వెస్ట్ ఏషియా ప్రూవ్డ్ ఇన్ఎఫెక్చువల్. ఇది ఎఫెక్టివ్గా లేదు, ఇన్ఎఫెక్చువల్. అబ్బాయి ఈయనకి తగు సామర్థ్యత లేదండి అని ప్రూవ్ అయిపోయింది. ఓకే, దిస్ మీన్స్ డొనాల్డ్ ట్రంప్, ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద US, ఈజ్ గోయింగ్ టు ఇన్హెరిట్. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే వారసత్వంగా నెక్స్ట్ మరి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఆయనకి ఏమొస్తుంది? ఆయన ఈజ్ గోయింగ్ టు ఇన్హెరిట్ ఏంటి? ఏ వెస్ట్ ఏషియా. ఎటువంటి వెస్ట్ ఏషియా? ట్రెడిషనల్లీ ఏ బ్యాక్ యార్డ్ ఆఫ్ అమెరికాస్ ఇన్ఫ్లుయెన్స్. అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది ఎక్కడ? వెస్ట్ ఏషియాలో. అంటే మన ఇంట్లో వెనక దొడ్డు అంటాం కదా, లేదా పెరట అంటాం కదా, పెరట్లో ఉన్నట్టే. ఓకే, సో ఏ బ్యాక్ యార్డ్ ఆఫ్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫైర్. ఇప్పుడు ఏంటదో రావణ కాష్టంలా కాలిపోతుంది. అలాంటి వెస్ట్ ఏషియా ఓకే ఇప్పుడు ట్రంప్ గారికి ఇచ్చారు. ఎవరు? బైడెన్ గారు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు ఈయన చూడాలి. ట్రంప్ గారు ఇప్పుడు ట్రంప్ గారికి ఒక రికార్డ్ ఉంది. ట్రంప్స్ రికార్డ్ ఏంటంటే మేక్ నో మిస్టేక్, అస్సలు మీరు ఎటువంటి తప్పు ఆలోచించకండి. మిస్టర్ ట్రంప్ ఈజ్ నాట్ అన్ ఇజ్రాయెల్ స్కెప్టిక్. స్కెప్టిక్ అంటే పీపుల్ హూ డౌట్. ఓకే, ఇజ్రాయెల్ మీద డౌట్ పడే వ్యక్తి అయితే మాత్రం ట్రంప్ గారు కాదు. ప్రో ఇజ్రాయెల్ పాలసీస్, ఇజ్రాయెల్కి ఫర్గానే తీసుకున్నారు ఈయన, ఎటువంటి డెసిషన్ తీసుకున్నా. డిఫైన్డ్ ఇస్ వెస్ట్ ఏషియా పాలసీ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ టర్మ్ ఇన్ ఆఫీస్. బైడెన్ గారి ముందు ఆయనే కదా. సో వెన్ హీ వాజ్ ఇన్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆయన తీసుకున్న పాలసీలు అన్నీను ఎవరికి సంబంధించి ఉన్నాయి, ఎవరు ఫర్గా ఉన్నాయి? ప్రో ఇజ్రాయెలే తీసుకున్నారు. ఇట్ వాజ్ మిస్టర్ ట్రంప్ హూ మూవ్డ్ అమెరికన్ ఎంబసీ టు జెరూసలేం.
సో అమెరికా వాళ్ళ ఎంబసీ ఉంటుంది, అంటే అక్కడే వాళ్ళు వీసాలు అన్నీ ఇస్తూ ఉంటారు. సో దాన్ని ఇజ్రాయెల్లోని ఎక్కడికి మూవ్ చేశారు ఈయన? వెస్ట్ ఏషియాలోని జెరూసలం పట్టుకెళ్ళిపోయారు ఆయన. ఇట్ వాజ్ మిస్టర్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ గారి అప్పట్లోనే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు గుర్తించారు దేన్ని? ఇజ్రాయెల్స్ ఇల్లీగల్ ఎనాక్సేషన్, అంటే చట్టబద్ధంగా కాకుండా, ఎనాక్స్ అంటే యాక్ట్ చేసేసుకున్నారు, ఎనాక్స్ జాయిన్ ఇన్ ఏరియా ఆఫ్ సిరియాని. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు మీరు చేసింది తప్పు, మీరు చేసింది ఇల్లీగల్, చట్టబద్ధం కాదు అని ట్రంప్ అడ్మినిస్ట్రేషనే చెప్పింది. ఎవరికి? ఇజ్రాయెల్కి. ఎందుకు? సిరియా వాళ్ళ గోలన్ హైట్స్, ఇవి ఈ గోలన్ హైట్స్ అనే ఏరియాని వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. అండ్ ఇట్ వాజ్ మిస్టర్ ట్రంప్ గారే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు బైడెన్ ముందు, హూ విత్డ్రూ అంటే వెనక్కి పిలిచాడు యుఎస్ యూనిలాటరల్లీ, అంటే వీళ్ళతో వాళ్ళతో ఎవరితో డిస్కస్ చేయకుండా ఆయన డెసిషన్ తీసుకున్నారు. విత్డ్రూ ద యుఎస్ యూనిలాటరల్లీ ఫ్రమ్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్కి న్యూక్లియర్ డీల్ అమెరికా ఇరాను ఒక ఒప్పందం పెట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇది ఇజ్రాయెల్ కాస్త విరుద్ధంగా ఉందని ఆయనకు అనిపించిందో, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు అంతే. వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. యూనిలాటరల్లీ కాల్డ్ ఇట్ ఆఫ్ డిస్పైట్ యునైటెడ్ నేషన్స్ సర్టిఫికేషన్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చారు. ఏమని? ఇరాన్ వాజ్ ఫుల్లీ కంప్లైంట్. ఇరాన్ ఒక న్యూక్లియర్ బాంబ్ కానీ ఫెసిలిటీ కానీ తయారు చేయాలంటే ఏ ఆంక్షల్లో చేయాలి, ఏ విధి విధానాల్లో చేయాలి, కోర్ కంప్లయన్స్ అండ్ డ్యూ డిలిజెన్స్ సర్టిఫికెట్ యుఎన్ ఇచ్చినప్పటికి కూడాను, విత్ ద టర్మ్స్ ఆఫ్ ది 2015 అగ్రిమెంట్ ఇచ్చినప్పటికి కూడాను ట్రంప్ గారు ఏం చేశారు? యూనిలాటరల్గా పిలిచేశారు. నో వే ఐఎమ్ గోయింగ్ టు కాంట్రాక్ట్ విత్ ఇరాన్ ఆన్ ద న్యూక్లియర్ డీల్ అని ఆయనే ఒక డెసిషన్ తీసుకున్నారు. అంత ప్రో ఇజ్రాయెల్. ఓకే. అండ్ ఈవెన్ ది అబ్రహాం రికార్డ్స్, అబ్రహాంలో అన్న అకార్డ్ ఉంది కదా, 2020లో చేసుకున్నారు, విచ్ బ్రాట్ ఇజ్రాయెల్ అండ్ అరబ్ నేషన్స్, ఇజ్రాయెల్ని అరబ్ నేషన్స్కి ద 2 పిల్లర్స్ ఆఫ్ అమెరికాస్. ఇవే 2 స్తంభాలు అమెరికా వెస్ట్ పాలసీ అంటే. ఓకే. అమెరికా వెస్ట్ ఏషియా పాలసీ అంటే ఏ 2 కంట్రీస్ అండి? ఇజ్రాయెల్, అరబ్ నేషన్స్. ఇవి 2 స్తంభాలు అన్నమాట అమెరికా వెస్ట్ ఏషియా పాలసీ. టుగెదర్ అన్నీ కలిసి ఇవన్నీ ఏం చేశారు? వేర్ ఎయిమ్డ్ ఎట్ బిల్డింగ్ అ కంబైన్డ్ స్ట్రాంగర్ అలియన్స్. వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక స్ట్రాంగ్గా శక్తివంతమైన కూటమిని తయారు చేసుకున్నారు. అగెన్స్ట్ ఇరాన్. ద కామన్ ఫో, అందరికీ కామన్గా వీడే ఎనిమి, ఇరానే. ఫో అంటే ఎనిమి ఆఫ్ ది యుఎస్ అండ్ ఇజ్రాయెల్. యుఎస్కే కాదు, ఇజ్రాయెల్కి కూడాను. మిస్టర్ ట్రంప్ హ్యాడ్ అన్వెయిల్డ్ అ పీస్ ప్లాన్. ఓకే. ట్రంప్ గారు ఒక శాంతియుతంగా ఎలా పరిష్కరించుకోవచ్చు అని ఒకటి ఆయన అందరికీ బహిర్గతం చేశారు. దాని మీద ఉన్న ఆ తెరను కూడా తెరిచారనమాట. ఫర్ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఎలా వెళ్ళొచ్చు శాంతియుతంగా ముందుకి అనేది 2020లో నేను చెప్పారు. కానీ ఇట్ హ్యాడ్ బీన్ రిజెక్టెడ్ అవుట్ రైట్. ఇలా పెట్టంగానే ప్యాలెస్టైన్ టూ అనేసింది అనమాట. నో వే. ఓకే. అవుట్ రైట్ బై ద ప్యాలెస్టీనియన్ లీడర్షిప్ సేయింగ్. ఏమన్నారు వాళ్ళు? ఎందుకు నో అన్నారు, ఎందుకు టూ అన్నారు? ఎందుకంటే అది హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ పీస్ ప్లాన్ ఎలాగుంది? అంత ఇజ్రాయెల్ వైపే ఉంది, వీళ్ళ వైపు ఏం లేదు. మరి అలాంటప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో తర్వాత యుఎస్ ఎలక్షన్స్ 2024 రిజల్ట్స్ వచ్చాయి. ఓకే. నిన్న లైవ్ అప్డేట్స్ ఏంటంటే, మిస్టర్ ట్రంప్ ఈజ్ అన్లైక్లీ టు టేక్ అ స్ట్రాంగ్ మోరల్ పొజిషన్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ వార్. ఓకే. ఆయన చాలా స్ట్రాంగ్గా ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అయ్యి అగేన్స్ట్ ఇజ్రాయెల్ ఆయన ఎటువంటి స్టేట్మెంటు చేయరు. ఎందుకు? ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధం గాజాలో చేస్తుంది కదా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ఇది చాలా తప్పు, వీళ్ళు చేస్తున్నది అసలు చాలా ఘోరం, ఇలాంటి స్టేట్మెంట్లు ఏమీ చేయరు. ఓకే. ఏమీ చేయరు. డ్యూరింగ్ ద క్యాంపెయిన్ ఆయన ఎలక్షన్కి నిలబడినప్పుడు, ఓకే, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోండి అని చేస్తారు కదా క్యాన్వాసింగ్. హీ హ్యాడ్ ఆల్సో మేడ్ ఇట్ క్లియర్, చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. ఏమని? దట్ హీ స్ట్రాంగ్లీ స్టూడ్ ఫర్ ఇజ్రాయెల్స్ విక్టరీ. ఆయన ఎవరి వైపు నిలబడ్డాడు? ఇజ్రాయెల్ గెలవాలి ఇన్ ద ఆన్ గోయింగ్ వార్
ఎక్కడ యుద్ధం జరుగుతుంది కదా వెస్ట్ ఏషియాలోని. నేను ఫర్ ఇజ్రాయెల్ ఓపెన్గా చెప్పాడు ఆయన. కానీ ఎట్ ఇజ్రాయెల్స్ డిజాస్టర్స్ మల్టీ ఫ్రంట్ వార్స్, ఇజ్రాయెల్ ఒకరితో యుద్ధం చేస్తే వేరు, దారుణం ఏంటంటే మల్టీ ఫ్రంట్ 4-5 కంట్రీలతో యుద్ధం చేసేస్తుంది. ఇది కొత్త క్వశ్చన్స్, ఇట్ విల్ పోజ్ క్రిటికల్ ఫారెన్ పాలసీ ఛాలెంజెస్. ఏం చేస్తుంది? క్రిటికల్గా కొత్త అంతర్జాతీయ అగ్రిమెంట్స్లోని ఫారెన్ పాలసీకి కొద్దిగా గడ్డు కాలమే, కొద్దిగా ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, సత్తా చూపెట్టాలి. ఎవరు? ట్రంప్ గారు. థ్రెడ్స్ టు ద ఇష్యూ. ఓకే, దీనికి మళ్ళీ ఒక విషయానికి ఎలాగ మరి దాన్ని కాస్త నారంతా తీయాలి కదా. సో నారంతా తీస్తుంటే ఇష్యూకి ఏవి ఉన్నాయి. మొదటి ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ గారు ఏం ఫేస్ చేస్తారంటే ఇస్ వాట్ మిస్టర్ బైడెన్ ఫేస్డ్. బైడెన్ గారు అక్టోబర్లోని ఏదైతే ఫేస్ చేస్తారో October 7, 2023లోని సేమ్ అదే ట్రంప్ గారు కూడా. మిస్టర్ బైడెన్ వాజ్ రెడీ టు ఓవర్లుక్. బైడెన్ గారు అసలు పట్టించుకోవద్దు అనుకున్నారు. ఓవర్లుక్, క్రిటిసిజం అంటే తప్పు పట్టేవాళ్ళు. ఏం తప్పు పడుతున్నారు? ఆఫ్ జీనోసైడ్. అయ్యా ఫలానా జాతికి చెందిన వాళ్ళని, ఫలానా రేస్ వాళ్ళని ఇజ్రాయెల్ చంపేస్తుందండి అని, జీనోసైడ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. ఆయన అది కూడా పట్టించుకోలేదు. ఆ తప్పులు వెతకడానికి కూడా మర్చిపోయాడు ఆయన. బట్ హీ డిడ్ నాట్ వాంట్ అన్ ఆల్ అవుట్ వార్. బైడెన్ గారు ఏమనుకున్నారు? ఆల్ అవుట్ అందరితోనే ఒకేసారి ఫైట్ చేసేద్దాం, అది వద్దండి అన్నారు. ఇన్ వెస్ట్ ఏషియా విచ్ ద అమెరికన్స్ బిలీవ్, అమెరికన్స్ అందరూ ఏంటనుకుంటున్నారంటే ఆర్ నాట్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్. మనకెందుకు, వాళ్ళు కొట్టుకుంటే ఏంటి, కొట్టుకోపోతే ఏంటి, హౌ ఈజ్ అమెరికా ఇంట్రెస్టెడ్, విచ్ ఈజ్ నాట్. అమెరికన్స్ బిలీవ్ ఆర్ నాట్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్. మనకి తగ్గట్టుగా మాట్లాడాలి కానీ ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన అని. హీ కాల్డ్ ఫర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా. గాజాలో యుద్ధం ఆపేయండి అని అన్నారు ఎవరు? జో బైడెన్. బట్ రిఫ్యూజ్ టు ఎగ్జర్ట్. యుద్ధం ఆపేయండి అన్నాడు కానీ ఆయన ఖండించాడు. ఏమని? ప్రెషర్ పెట్టండి, ఎగ్జర్ట్ చేయండి, కమాన్ యూ ప్రెషరైజ్ దెమ్, ఎగ్జర్ట్ ఎనీ మీనింగ్ఫుల్ ప్రెషర్ ఆన్ ద బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్. దానికి ఏమన్నాడు ఆయన? నో అనేసాడు. దానికి ఆయన రిఫ్యూజ్ చేశాడు. టు ఎగ్జర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మీనింగ్ఫుల్ ప్రెషర్ ఆన్ బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్. అకార్డింగ్ టు అన్ అనాలిసిస్, ఒక అనాలిసిస్ ప్రకారం బ్రౌన్ యూనివర్సిటీ వాళ్ళు చేశారు. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ టు రెకన్ ఇన్ ద US ఇస్ బ్రౌన్ యూనివర్సిటీ, అండ్ ఇట్ had conducted an analysis, and there what do you get? The Biden administration ఎంత ఖర్చు పెట్టారండి? $17.9 billion. ఓకే, $17.9 billion దేని మీద? మిలిటరీ సహాయం. ఎవరికి? ఇజ్రాయెల్కి. ఇన్ అ ఇయర్, ఒక సంవత్సరంలో. ఎప్పుడు? October 23 నుంచి ఎప్పటి వరకు. మిస్టర్ బైడెన్ వాంటెడ్ టు ఇన్సులేట్ ద వార్. ఈ యుద్ధం జరుగుతుంది కదా, దీన్ని అయినా ఇలా కవర్ చేద్దాం అనుకున్నారు, సో దట్ పక్క కంట్రీలకు ఎందుకు వెళ్దామని. హీ వాంటెడ్ ఇన్సులేట్ ద వార్ ఇన్ గాజా. ఎందుకు ఇన్సులేట్ చేద్దాం అనుకున్నారు? నేను అన్నాను కదా పక్క కంట్రీస్ వెళ్ళకూడదని, ఫ్రమ్ ద లార్జర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ వెస్ట్ ఏషియా. కానీ ఏమైంది? అందరితోనే ఈరోజు ఇజ్రాయెల్ ఫైట్ చేస్తుంది. బట్ హీ ఫెయిల్డ్. బట్ బైడెన్ ఫెయిల్ టు డూ సో. మిస్టర్ ట్రంప్ లైక్వైజ్, ట్రంప్ గారు కూడా అదే విధంగా మైట్ సపోర్ట్ ఇజ్రాయెల్ ఇన్ ద వార్ ఆన్ గాజా. ఎస్, గో హెడ్, ఫైట్ ఇన్ గాజా అని అనొచ్చు ట్రంప్. ఆర్ అగైన్స్ హెజ్బుల్లా మనం కొడతాము, కొట్టండి అని అనొచ్చు ఆయన. బట్ హీ వుడ్ నాట్ లైక్ ద US బీయింగ్ డ్రాన్ ఇన్ టు రీజనల్ వార్. మీరు కొట్టుకుంటే కొట్టుకోండి, దాంట్లోకి USని మాత్రం లాక్కండి అని ఆయన చాలా క్లియర్గా ఆయన స్టాండ్ ఆయన చెప్తారు. ఓకే, మెయిన్లీ 2 రీజన్స్ ఇక్కడ. మెయిన్లీ ఎన్ని రీజన్స్? 2 రీజన్స్. ఫస్ట్ ఏంటి? మిస్టర్ ట్రంప్ బేస్ ఈజ్ అగేన్స్ట్ ద US గెటింగ్ స్టక్ ఇన్ వెస్ట్. ట్రంప్ మెయిన్గా ఏం ఆలోచిస్తున్నారంటే, బేస్ ఏంటంటే ఆయన దేని మీద ఆధారపడుతున్నారంటే US షుడ్ నాట్ గెట్ స్టక్ ఇన్ వెస్ట్ ఏషియా ఫర్ ఎవర్ వార్స్. వెస్ట్ ఏషియాలోని యుద్ధాలు అనేవి ఫర్ ఎవర్, వార్స్ ఆర్ ఫర్ ఎవర్. ఇందులోని US షుడ్ నాట్ గెట్ స్టక్. US, ఓకే, ద US షుడ్ నాట్ గెట్ స్టక్. ఎక్కడ? ఇన్ ద వెస్ట్ ఏషియా ఫర్ ఎవర్ వార్. హిజ్ వైస్ ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ ఎవరు? JD వాన్స్ రిపీటెడ్గా తరచూ స్లామ్డ్, అంటే
ఆయన పెట్టారనమాట. అమెరికాస్ వార్ ఇన్ ద రీజన్, అమెరికా యుద్ధం ఏంటండి ఇది అని ఆయన ఓపెన్గా హీ ఫౌండ్ క్రిటిసైజ్డ్. ఎవరు? జేడీ వ్యాన్స్. పర్టికులర్లీ ద 2003 ఇరాక్ ఇన్వేషన్, 2003లోని ఇరాక్ని అమెరికా వాళ్ళు ఇన్వేట్ చేయడం అనేది ఆయనకు అసలు నచ్చలే. ఓపెన్గా చెప్పాడు, మిస్టర్ ట్రంప్ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ ద ఫర్దర్ స్ట్రెంగ్థనింగ్. కానీ ఇప్పుడు ట్రంప్ గారు దేని మీద అయినా కేంద్రీకరించాలి అనే ఎనర్జీ అంతా ఆన్ ఫర్దర్, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దేన్ని? స్ట్రెంగ్థనింగ్, బలపరచాలి అమెరికాస్ కన్వెన్షనల్, అమెరికా యొక్క ఆర్థడాక్స్ కేపబిలిటీస్, కన్వెన్షనల్ అంటే రెగ్యులర్ కేపబిలిటీస్. అండ్ ఏం చేయాలి? బ్రింగ్ చైనాని తీసుకురావాలి. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కన్వెన్షనల్ రైవల్, అమెరికాకి ఉజ్జి. ఓకే, కన్వెన్షనల్ రైవల్ ఎవరు? చైనా. దాన్ని తీసుకురావాలి ఇంటూ ద పుల్పిట్. ఓకే, వాళ్ళని ఆ స్టేజ్ మీద నిలబెట్టాలి. ఫ్రమ్ వేర్ యూ అడ్రస్ పీపుల్. చర్చ్లో ఉంటుంది చూడండి మనకి ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్, అక్కడ ఒక లెక్టర్న్ పెట్టుకుని దాని మీద పాస్టర్ గారు బైబుల్ పెట్టి చదువుతూ ఉంటారు కదా. సో నౌ యూ షుడ్ డ్రా China onto the pulpit. Let's see now how China is going to talk, how he's going to address, what kind of sermons he's going to give into the pulpit of his foreign policy. American foreign policy nu China ni kuda pilichiddam. A war with Iran would not serve this purpose. యుద్ధం ఇరాన్తో చేస్తే మనం అనుకున్న లక్ష్యం వైపు మనం వెళ్తాము అనుకోవడం తప్పు. వుడ్ నాట్ సర్వ్, ఈ పర్పస్ అయితే సర్వ్ అవ్వదు. 2, వన్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ కీ క్యాంపెయిన్ ప్రామిసెస్, ప్రాముఖ్యమైన ఎలక్షన్లో నేను చేసిన ఒక ప్రామిస్, ఎస్ నేను చేస్తాను అని ఒక వాగ్దానం ఏంటంటే, వాస్ టు ఫిక్స్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుంది అన్నది ఫిక్స్ చేసేస్తానన్నారు ఆయన. ఫిక్స్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్. ఓకే, ఎందుకంటే గడ్డు కాలం వచ్చింది అమెరికాలో కూడా. ఇఫ్ దేర్ ఈజ్ ఎ లార్జర్ వార్ విత్ ఇరాన్, పొరపాటును కానీ ఇరాన్తో ఇంకా పెద్ద యుద్ధం కానీ జరిగితే అది ఏమవుద్ది? ఇట్ కుడ్ ఎఫెక్ట్ ఎనర్జీ సప్లైస్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అది ఏమవుతుంది? ఎనర్జీ సప్లైస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉంది కదా, ఆ స్ట్రిప్ ఆఫ్ వాటర్ బాడీ. ఓకే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇది ఏం చేస్తుంది? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇట్ కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ టు ద అరేబియన్ సీ. పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీని కలుపుతుంది. ఓకే, అక్కడ వీనికి కష్టమైపోద్ది. ద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ విల్ ఓన్లీ గెట్ ఎన్హాన్స్డ్. ఇన్ఫ్లేషన్ అంటే ద పవర్ ఆఫ్ పర్చేసింగ్ ఇన్ అమెరికా ఇంకా ఏమవుద్ది? ఇంకా దారుణమైపోద్ది. ది ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ విల్ ఓన్లీ గెట్ ఇంప్రూవ్డ్, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయిపోద్ది. సో ఫర్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రీజన్స్ a wider war in West Asia would not be in the interest of a Trump administration. సో పొలిటికల్, రాజకీయంగా, ఆర్థికంగా ఓకే ఎత్తుకు పై ఎత్తు వేసే అనుగడలోని ఈ కారణాల వలన ఒక పెద్ద యుద్ధం అన్నది వెస్ట్ ఏషియాలోని ఓకే ఇది ట్రంప్ గారికి ఓకే ఎటువంటి హెల్ప్ ఎయిడ్ ఉండదు. ఓకే, ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐదర్ లుకింగ్ అహెడ్. బట్ వాట్ ఈస్ టు బి సీన్, మనం ఏం చూడాలి ఇస్ వెదర్ మిస్టర్ ట్రంప్ కెన్ లుక్ ఎట్ ద లార్జర్ స్ట్రాటజిక్. ట్రంప్ గారు చూడగలరా? కెన్ లుక్ ఎట్ ద లార్జర్ స్ట్రాటజిక్ పిక్చర్. చూసి ఏం చేయాలి ఆయన? హీ హ్యాస్ టు టేక్ కరెక్టివ్ మెజర్స్. ఎక్కడైనా తప్పులు జరిగితే హీ హ్యాస్ టు టేక్ హౌ టు కరెక్ట్ దట్. ఆ తప్పుని ఎలాగ మనం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే టు రిస్టోర్ అమెరికాస్ పొజిషన్, మళ్ళీ అమెరికాకి పూర్వ వైభవం తేవాలి. ఎక్కడ? ఇన్ వెస్ట్ ఏషియా. ఎక్కడ? ఇన్ వెస్ట్ ఏషియా. మిస్టర్ బైడెన్ ఈజ్ లీవింగ్ బిహైండ్. ఇప్పుడు బైడెన్ గారు ఎటువంటి అమెరికాని ఇస్తున్నారు ట్రంప్ గారికి? ఏ బ్రోకెన్ రీజన్, ఒక విరిగిపోయిన ఏరియా అనమాట వెస్ట్ ఏషియా ఇప్పుడు ఆయనకి. వేర్ ఇజ్రాయెల్, ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇట్స్ గోయింగ్ రోగ్, అంటే గ్రూప్ నుంచి పక్కకు వెళ్ళిపోయి చీలిపోయి అన్ని కంట్రీస్తోని, చుట్టుపక్కల అన్ని కంట్రీస్తోని ఓకే ఇట్ ఈస్ క్రియేటింగ్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ అమెరికా. ఇప్పుడు ఇట్స్ గోయింగ్ రోగ్. ఎందుకు వెళ్ళిపోతుంది ఇలాగా? అమెరికానా వెనకనుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ రోగ్ అనమాట. గ్రాంటెడ్, ఎస్ ఒప్పుకుందాం, అమెరికా స్టిల్ రిమైన్స్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద రీజన్ అండ్ ఇట్స్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ స్టిల్ స్టిక్కింగ్.
ఎంత ఓపెన్గా అన్నారు, గ్రాంటెడ్, ఎస్ లెట్స్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అమెరికా ఇప్పటికి కూడా ఓ పవర్ఫుల్ కంట్రీయే ఈ రీజన్లో, వెస్ట్ ఏషియాలోని. అండ్ అమెరికా యొక్క అరబ్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికి కూడా అమెరికా లీడర్షిప్తో పాటే అతుక్కుని వెళ్తున్నారు, జోడీగా వెళ్తున్నారు. ఏమిటి, ఎందుకు వెళ్తున్నారు? డిస్పైట్ మెనీ గ్రీవెన్సెస్, చాలా బాధలు ఉన్నప్పుడు కూడాను తప్పడం లేదు, వెళ్ళాలి అంతే. కానీ ఇజ్రాయెల్స్ అన్ఎండింగ్, ఎప్పుడు అంతమవుతుందో తెలియని, డిస్ప్రపోర్షనేట్, అంటే ఈ పద్ధతిలో ఈ లెవెల్లో వార్ అవుతుంది, ఈ లెవెల్కి అవుతుంది కాదు, డిస్ప్రపోర్షనేట్, చెప్పలేకపోతున్నారు ఏ లెవెల్కి యుద్ధం అవుతుందో. హ్యావ్ డ్యామేజ్, ఈ రెండూను ఏం డ్యామేజ్ చేసాయి? అమెరికా యొక్క పేరు, అమెరికాస్ రెప్యుటేషన్, మంచి పేరుని పాడు చేస్తాయి. ఇంకా పాడేంటంటే వర్స్, ఇట్ హాస్ బ్రాట్ ద రీజన్, ఇంకా పాడేంటంటే ఈ వెస్ట్ ఏషియన్ రీజన్ అంతటినీను టు ద బ్రింక్ ఆఫ్ అన్ ఆల్ అవుట్ వార్ తీసుకొచ్చింది ఇజ్రాయెల్. ఇంకా ఇలా దొల్లేస్తుంది అనమాట ఇంక యుద్ధం అన్ని కంట్రీల్లోకి. మిస్టర్ ట్రంప్ హ్యాస్ టు బి మోర్ అసర్టివ్. ఇలాంటి టైంలోని ట్రంప్ గారు చాలా స్ట్రాంగ్గా ఆగండి అన్నట్టుగా ఒక శాసనం పాస్ చేయలేను. ఇన్ బ్రింగింగ్ ద వార్స్, ఏం చేయలేనా ఇక్కడ జరుగుతున్న యుద్ధాలని గాజా అండ్ లెబనాన్లోని ఒక ఎండ్కి తీసుకురావాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఎందుకు? ఇఫ్ కండిషన్ చూడండి, ఇఫ్ హీ వాంట్స్ టు రిస్టోర్ స్టెబిలిటీ, అంత చక్కగా ఉంది, ఎటువంటి ఉడుకుదుడుకులు లేవు అన్నగానే ఆయన తీసుకొద్దాం అనుకుంటే అట్ ద ఎర్లియస్ట్ హీ హాస్ టు డూ ఇట్ ఇన్ ద రీజన్. ఇఫ్ హీ కంటిన్యూస్ ద బైడెన్ పాలసీస్, అంటే బైడెన్ గారు చేసినట్టు ఈయన కూడా చేస్తే, టాప్డ్ అప్ బై హిజ్ ఓన్, దానికి తోడుగా బైడెన్ గారు లాగే ఆయన పాలసీస్ ఫాలో అవుతూ, దానికి తోడుగా టాపప్ కింద ఆయన ప్రో ఇజ్రాయిలీ, ఆయనకి అసలే ఇజ్రాయిల్ చాలా ఇష్టం, ఆ ఇంపల్సుల మీద, అంటే ఆ ఇన్స్టింక్ట్ మీద, ఆ దీని మీద వెళ్తే ఆయన, ఇవి మనకు ఎలా తెలుసు ఆయన ప్రో ఇజ్రాయిల్ అని? చాలా క్లియర్గా ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు అందరికీ చూపెట్టాడు, డిస్ప్లేడ్, ఎస్ ఐఎమ్ ప్రో ఇజ్రాయెల్ అని, వేర్ ఆన్ డిస్ప్లే డ్యూరింగ్ హిస్ ఫస్ట్ ప్రెసిడెన్సీ. వెస్ట్ ఏషియా ఏమవుద్దంటే, ఇప్పుడు కానీ ఆయన అలా బిహేవ్ చేస్తే వెస్ట్ ఏషియా అనేది ఇంకా దారుణంలోకి, ఇంకా కన్ఫ్యూజన్, కేయాస్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ గో ఇన్ టు ఫర్దర్ ఇన్ టు కేయాస్, ఫర్దర్ ప్రాబ్లమ్స్, ఓకే, ఫర్దర్ కేయాస్. ఓవర్హాల్, చేంజ్ completely, change completely, status quo, as is, where is, ఎలా ఉన్నది అలాగా. retaliatory, to hit back, sully, defile or pollute, complicit, connive, అంటే అసిస్ట్ ఇన్ అ క్రైమ్, illegal annexation, unlawful seizing of land, comply, agree, genocide, kill a race of people, 43,000 మంది ప్యాలెస్టైన్లు చంపేశారు కదా. హిట్లర్ యాక్చువల్లీ ఫస్ట్ కమిటెడ్ జీనోసైడ్. హి కిల్డ్ లాట్ ఆఫ్ జ్యూస్. కిల్ ఎ రేస్ ఆఫ్ పీపుల్, ఒక జాతి వాళ్ళని చంపేయడం. ఇంటూ ద పుల్పిట్, రైజ్డ్ ప్లాట్ఫామ్, చైనాని అక్కడ నిలబెడదాం అనుకుంటున్నాడు. ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద నిలబెడితే వీడలా మాట్లాడతాడు, చైనాలా మాడుతుంది, ప్రపంచం అంతా హర్షిస్తుందా? అయితే హౌ డస్ చైనా టేక్ దిస్ ఫార్వర్డ్ అని చూద్దాం అనుకుంటున్నాడు. ఇన్ఫ్లేషనరీ, ప్రైజెస్ బికమ్ హై, ప్రైజెస్ గో హై. చూడండి, ద ఎలిఫెంట్ హెస్ గాన్ రోగ్ అంటాం కదా, అలాగా అమెరికా బ్యాకింగ్ చూసుకొని ఏమవుతుంది? ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ రోగ్. ఎంత బాగా వాడారు వర్డ్ ఆథర్ గారు. ఇస్ బిహేవింగ్ గోయింగ్ రోగ్ అంటే ఇంకా చాలా డేంజరస్ అయిపోతుంది.
ఓకే, డేంజరస్ అయిపోతుంది బిహేవియర్. డేంజరస్సే కాకుండా అందరితో గొడవలు పెట్టేసుకుంది, ఎర్రాటిక్ అయిపోతుంది. ఎర్రాటిక్ బిహేవియర్ అనమాట ఆఫ్ ఇజ్రాయెల్. గ్రీవెన్స్, వెలప అంటే బాధ, వెలిపించుకోవాలి కదా, మోర్న్, సాడ్నెస్. ఎవరో ఒకరు మా గోష్ఠ వినండిరా బాబు అని గ్రీవెన్స్ సెల్ అంటూ ఉంటాం. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్ ఫర్ టుడేస్ ఆర్టికల్. సో I thank Savita, who's joined our team in Hyderabad as the head, and of course Subhash and Mamta. They're doing a good job of sending the slides on time, and my colleague here Shankar, who's also helping in recording these classes for the benefit of all the students, and I am Srinivas Pulyapudi. With the encouragement of IACE Hyderabad and the chairman, we bring these classes to all the students who are job aspirants, and we sincerely hope these classes are assisting you in furthering your understanding of the appropriate word usage, spellings, meanings, your ability of reading comprehension, your close test, and most importantly, if there is any kind of jumble between the sentences to understand, we are explaining it to you in a very elucidative way. Any kind of improvement you want to suggest, feel free, and all the best. Thank you.